ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసు క్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలండి. చాలా సంతోషమైన దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం దైవ సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప వాక్యమును, దేవునితో సహవాసము చేసే కృపను ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించబద్ధమై ఉన్నాం. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాన్ని తెలియపరుస్తూ ఈనాటి దేవుని యొక్క వాక్యంగా పరిశుద్ధ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం నుండి 5 వరకు ఉన్నటువంటి వాక్య భాగమును మనము చదువుకుందాం. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చేలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది నాకు కనబడెను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. చిన్ని ప్రార్థన. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా మీ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకే మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు చక్కని పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకుంటారు. కొద్ది సమయమును విలువైన వాక్యమును ధ్యానము చేస్తూ ఉండగా చేరి ఉన్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారయ్యా. మా అందరికి కావలసిన నీ మాటలు మీ పక్షముగా నిలబడిన నీ దాసుల నుంచి మీరు వడ్డిస్తుండగా వెనగలుగుంచి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసునందు ప్రార్థించమని కోరుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగములో నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట, దేవునిలో నువ్వు ఎంత అభివృద్ధి చెందావు అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో దేవులో నీ అభివృద్ధి ఎంత అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకొరకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా అంటే, ఈ రోజున మేము దేవుల్లోనే ఉన్నాము అనుకునేటువంటి భ్రమలో చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుల్లో ఉన్న నీ జీవితం, నీ ఆత్మీయ అభివృద్ధి ఎంత లోతుగా ఉంది అనేది ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవట్లేదు దేవుని బిడ్డ. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట మనం చూస్తే ఒక నది కలదు. అది ఎక్కడి నుంచి పారుతుంది అంటే, అది పరలోకము నుండి పారుతున్న నది. అది పరలోకము నుండి పారుతున్న ఒక నది కనపడుతుంది. ఈ నది పారుచుకుండగా ఆ నీళ్ళలో ఈ యెహెజ్కేలు ప్రవక్తను నడిపిస్తూ ఉన్నాడు. అతను 1000 మూరలు ఒక కొలకర్ర తీసుకుని 1000 మూరలు కొలిచి 1000 మూరలు కొలవగా అక్కడ నీళ్ళలో ఎంత ఉన్నాయంటే చీల మండలం లోతున్నాయి. అంటే పాదాలు మునిగినటువంటి లోతు కలిగిన వారిగా. అలాగే అక్కడి నుంచి మళ్ళా 1000 మూరలు కొలవగా అది మోకాళ్ళ లోతు నీటిలో అతడు నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాగే మరలా 1000 మూరలు కొలవగా నడుము లోతు వచ్చింది. మరలా 1000 మూరలు కొలవగా ఈదలేనంత లోతు కలిగినటువంటి, అది ఈదలేనంత నీటి చేత నింపబడినటువంటి నది అక్కడ కనపడుతున్నది. దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డ 4
అనుభవాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఒకటి చీలమండల లోతు అనుభవం అయితే, రెండవది దేవుని బిడ్డలారా మోకాళ్ళ లోతు అయితే, మూడవది నడుము లోతు, నాలుగవది ఈదవేనంత లోతు. ఎందుకు ఈ 4 అనుభవాలు మనం కలిగి ఉండాలి? ఈ 4 అనుభవాలు మనం ఎందుకు కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాశాడండి. మీరు చదవగలిగితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలోకి మీరు రాగలిగితే మొదటి వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచన, మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ చదివిన వాక్య భాగంలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కొలకర్రను చేతపుచ్చుకుని, ఈ కొలకర్ర తీసుకుని దేన్ని కొలత వేయమన్నాడు, దేన్ని లెక్కించమన్నాడు, దేన్ని కొలవమన్నాడు అంటే దేవాలయమును కొలవమన్నాడు. దేవాలయమును కొలువు. ఆ దేవాలయములో దేవుణ్ణి పూజించుచున్న వారిని, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారి యొక్క ఆత్మీయ స్థితి ఎంత ఉందో వారిని కొలువు అంటున్నాడు. దేవాలయం అంటే ఎవరు అని మీరు ఆలోచన చేస్తే, ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మీరు చదవగలిగితే అక్కడ చక్కని మాట ఏంటి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. అంటే సంఘము ఏమై ఉన్నారంటే దేవుని ఆలయమై ఉన్నారు. దేవాలయము కొలమంటే ఆయన దూతలు వచ్చి దేవుని యొక్క మందిరాన్ని కొలుస్తున్నాయి. దేవుని యొక్క మందిరం యొక్క కొలత ఎంత ఉంది, ఎంత పొడుగు కొలత ఉంది, పొడుగ్గా ఉంది, ఎంత పొడుగు లోతుగా ఉంది, ఇవి చూడండి దేవాలయం కొలవడం అంటే. చాలా మంది పెద్ద మందిరాలకే వెళతారు, పెద్ద పెద్ద మందిరాల దగ్గరికి వెళతారు. ఎందుకంటే ఆ మందిరంలోనికి దేవుడు వస్తాడు, ఆ మందిరంలో దేవుడు నివసిస్తాడు, ఆ మందిరంలో వచ్చే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆ మందిరంలో నుంచి పరలోక రాజ్యంలోకి ఎత్తబడతారని ఏం చేస్తారో తెలుసా? దేవాలయమును కొలుచుకుని వెళ్తారు. దేవాలయం అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యమై ఉన్న ఆయన వాక్యము చేత ఎవరైతే దేవుని సేవకుల చేత దేవాలయముగా కట్టబడతారో వారిని కొలవమన్నాడు. మనమందరం కూడా దేవుని ఆలయమై ఉన్నాం. మనుషులు చేతులతో కట్టినటువంటి ఆలయం కాదు, దేవుని ఆత్మ చేత, దేవుని యొక్క వాక్యము చేత కట్టబడిన ఆలయమై ఉన్న మనలను ఆయన ఒక కొలత కర్రిచ్చి, ఆ కొలత కర్రతో మన యొక్క ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ స్థితి ఎంత లోతుగా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎంత అభివృద్ధి చెందింది అని కొలత కరించి పంపుతాడు. కనుక మనం ఖచ్చితంగా ఆత్మీయ అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అంతేకాని కట్టబడిన మనము దేవుని అభివృద్ధి చెందుకుంటున్నానికి కాదు. దేవుడు మనల్ని ఒక మందిరముగా కట్టినందుకు తెలుసా? అందుకే ఇక్కడ రాసిన ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఏం చేయాలంట? వృద్ధి చెందాలి. చిన్నపిల్లలు ఎదిగిన చిన్నపిల్లలు పుట్టినట్టే ఉంటే ఎలా కుదురుతుంది? పుట్టినోళ్ళు ఏం చేయాలి? ఎదగాలి. ఎదగకపోతే మనం ఏం చేస్తాం? అయ్యా పాస్టర్ గారు, నాకు అబ్బాయి పుట్టి 5 సంవత్సరాలు అయింది, ఆ పిల్లోడు ఎదుగుతలేదండి, అలాగే ఉన్నాడండి, ప్రార్థన చేయండి అంటే పుట్టినవాడు ఏం చేయాలి? ఎదగాలి. మరి క్రీస్తులో జన్మించిన వాడు కూడా ఏం చేయాలి? ఎదగాలి, అభివృద్ధి చెందాలండి. ప్రతి విషయంలో అభివృద్ధి చెందాలి. అంతేకాని ఇంకా గిరచు కొట్టుకుని పోకూడదు. కొన్ని వాక్య మొక్కలు వేస్తారు, నేల మంచిది కాకపోతే ఏమవుతాయి? మొక్కలు వేసినప్పుడు ఎంత పొడుగుంటది, కొన్ని రోజులు అయితే ఎంత అయిపోతుంది, గిరచ కొట్టుకుపోతుంది. గల కారణం ఏంటి? నేల మంచిది కాక, నేల మంచిది కాకపోతే ఖచ్చితంగా అలా జరుగుతుంది. అలాగే
మనము కూడా దేవునిలోనికి మనం వచ్చిన మనం, క్రీస్తులో జన్మించిన మనం, ఒక దేవాలయం ఒక కట్టబడిన మనం ఏం చేయాలి తెలుసా? వృద్ధి చెందాలి. అంతేగాని వృద్ధిగా ఉన్న సంఘాలు దిగజారిపోకూడదండి. వృద్ధిగా ఉన్న సంఘాలు, దిగజారిపోయినటువంటి సంఘాలు, అవి దిగజారిపోయినటువంటి విశ్వాసులు కూడా వారికి ఆత్మీయ అభివృద్ధి లేదు, గిరసగొట్టుకుపోయేవారు వాళ్ళు అని అర్థం. అంతే. అందుకే ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీ ఆత్మీయ అభివృద్ధి దేవుల్లో ఎంత ఉంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిగా చూస్తే ఈ రోజు మనం చూద్దాం మన ఆత్మీయ స్థితి ఎంత అభివృద్ధి చెందిందో. ఈ రోజున ఈ 4 అనుభవాలు మీ ఎదుటి పెట్టిన తర్వాత నీవు దేవులో ఎంత అభివృద్ధి చెందున్నావు అనేది ఎవరికి వారే పరిశీలన చేసుకుని వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా చూస్తే చీలమండల లోతు. ఏంటది? చీలమండి అని దేని అంటారు? పాదాన్ని చీలమండి అంటారు. చీలమండిలో డిప్పట్టేసింది అంటారు. అంటే చీలమండి ఒక మనిషి నిలబడాలి అన్నా, ఒక మనిషి స్థిరంగా నిలుచుండాలంటే ఏముండాలి? చీలమండలు ఉండాలి, పాదాలు ఉండాలి. ఒక మనిషి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా ఏం కావాలి? పాదాల యొక్క సహాయము కావాలి. దేవుడు ఉన్నారు, పాదాల యొక్క సహాయము కావాలి. పాదాలు మనిషికి చాలా విలువైనవి. అలాగే దేవుడు బిడ్డారా, మానవ జీవితంలో ఈ చీలమండల లోతు అనుభవం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మారు మనస్సుకు సాదృశ్యంగా ఉంది. దేనికండి? మారు మనస్సుకు సాదృశ్యంగా ఉంది. మారు మనసు లేకపోతే నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనపడదండి, ఎక్కడ కూడా ఉండదండి. మారు మనసు లేకుండా నువ్వు దేవుళ్ళు అభివృద్ధి చెందలేవు. మారు మనసు లేకుండా దేవుళ్ళు స్థిరంగా ఉండలేవు. అందుకే నువ్వు దేవుడు స్థిరంగా ఉండాలి అన్నా, దేవుడు స్థిరంగా కదలని వారిగా నిలుచుండాలి అన్నా నీకేముండాలి తెలుసా? మారు మనస్సు ఉండాలండి. పరిశుద్ధ గ్రంథంలోనికి మీరు రాగలిగితే అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని మాటలు మీరు చూస్తే 11వ అధ్యాయం 16వ వచనం నుండి, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చును, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుంది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించిన దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, దేవుని అడ్డగించుటకు నేను యాపాటి వాడినని చెప్పగా వారు ఈ మాటలు విని మరేమి అర్థము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచి. చూడండి, ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో మీరు ఆలోచన చేస్తే ప్రభు అన్నాడు, అక్కడ అన్నాడు, కొన్నేళ్ళని పిలిపించుకోడు, ధర్మకార్యాలు చేస్తావు మంచిదే, మంచి ప్రార్థనాపరుడు మంచిదే, అయితే నీవును నీ ఇంటి వారికి కూడా ఏమన్నా తెలుసు? మారు మనసు ఉండాలి. మారు మనసు ఉండాలి కనుక పేతురు పలానా చోట అతను పిలిపించుకుని అతని ద్వారా దేవుని యొక్క వాక్యమును విని మీరందరూ కూడా మారు మనసు పొందండి. ఆ మారు మనసు పొందడానికి అర్థం ఏమి చెప్పకు అన్నాడు. ఏమని రాశాడంటే అక్కడ, వారు ఈ మాటలు విని, చూడండి ఎంత చక్కని మాట అండి, వారు దేవుని యొక్క మాటలు విని మరేమి అర్థము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నారని చెప్పుకొనుచు దేవుడు మహిమపరిచారంట. అర్థమేం చెప్పారు? మారు మనసు పొందడానికి. ఈ రోజున మనము మారు మనస్సు పొందడానికి అర్థాలు చాలా చెప్తాం. ఏమని చెప్తాం? నా భర్త ఒప్పుకోవట్లేదని ఒకడం, నా భార్య ఒప్పుకోవట్లేదని ఒకడం, మా పిల్లలు ఒప్పుకోవట్లేదని అంటారండి. ఇవన్నీ కొంతమంది అయితే మా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలి, మా పిల్లలకే పెళ్లిళ్ళు అవ్వాలి, లేకపోతే మొక్కుబడి తీర్చుకోవాలి, ఎన్ని అడ్డంకులు చెప్తారండి. నువ్వు దేవుళ్ళు అభివృద్ధి చెందడానికి అడ్డమేమీ చెప్పక, అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా అర్థం చెప్పారా? కొన్నేరు కుటుంబమే కాదు, అక్కడ అనేక మంది అక్కడ చేర్చబడ్డారు. ఆ అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెప్పిన మాటలు విని, ఆ మాటలు విని
విశ్వసించి ఇది జీవార్థమైనటువంటి మాటలు, ఆ నిత్య జీవములోనికి నేను నడవాలి అని మొట్టమొదటి యొక్క కాలుడు తెలుసా? దేవులో నువ్వు అడుగు పెట్టడం అనేది, దేవులో అడుగు పెట్టడం అనేది ఏడు తెలుసా? దేవులో కాలు పెట్టడం అనేది ఏడు తెలుసా? మారు మనసే. కొంతమందికి ఎంత కాలం నుంచి దేవునికి సన్నిధిలోకి వచ్చినా మొదటి అడుగు దేవుల్లో పెట్టలేరు. మారు మనస్సు లేని వారు దేవుళ్ళు అడుగు పెట్టినట్టు కాదండి. ఆ మారు మనసుకు నువ్వు అర్థమేమి కూడా చెప్పొద్దు అని చెప్తూ ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని యొక్క వాక్యం అసలు అర్థమేమి కూడా చెప్పొద్దు అని చెప్తూ ఉంటే అనేకమైన అడ్డంకులు చెప్పేవాడు ఎందరో ఉన్నారు ఈ రోజు. మన మందిరంలో జకరియగా మనసు పడ్డాడు ఒక ఆయన, లక్ష్మణరావు గారు ఆయన పేరు. జకరియగా మనసు పడ్డాడు. ఎలాగో తెలుసా? ఆయనకు కుమారులు ఉన్నారు. వారు దేవుని ఎరగకపోయినా, ఆ కుమారుడు ఒప్పుకోకపోయినా, ఎవరి మాట వినలేదండి, ఎవరి మాట వినకుండా ఆ దేవుని యొక్క వాక్యమని నాకు రక్షణ ఇవ్వండి, నాకు బాప్తిసం ఇవ్వండి, నేను క్రీస్తులో నేను బ్రతుకుతానని చెప్పి ఏం చేస్తాడు తెలుసా? వచ్చేసాడండి. అది విశ్వాసం అంటది. తన కుమారుడు తను చూసినా చూడకపోయినా, తన కుమార్తెలు తను చూసినా చూడకపోయినా నేను క్రీస్తుని అంగీకరించి నాకు నిత్య జీవం కావాలి అనుకున్నాడు. ఎవరన్నా వదిలేసారా తన కుమారుడు తన కుమార్తెలు? కానీ ఎవరు అడ్డంకు చెప్పినా, ఎవరి మాట వినదండి. నువ్వు రక్షణ పొందినంత మాత్రం నీ భర్త వదిలేస్తాడని అనుకుంటాడు. నువ్వు రక్షణ పొందినంత మాత్రం నీ భార్య వదిలేస్తారేమో, నీ బంధువులు వదిలేస్తారేమో అనుకుంటావేమో. ఎవరు వదలండి. కాకపోతే సాతాను ఏం చేస్తా తెలుసా? ఇదిగో దేవుల్లో నీ పాదవ పెట్టలేకుండా, నీకు మారు మనసు లేకుండా ఏం చేస్తా తెలుసా? అడ్డంకులు చెప్పేటట్లుగా నీ నాలుకని నీ నోటిని వాడుకుంటావు. ఆనాడు ఎవరు అడ్డంకు చెప్పారా? అడ్డంకమేమి చెప్పకుండా మారు మనసు పొందిన వారే రక్షణ పొందుకున్నటువంటి వారు ఆనాటి కాలంలో అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డారా, ఇంకా మీరు చదవగలిగితే పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో మీరు చదవగలిగితే అక్కడ రాహాబు అనేటువంటి వేశ్య గురించి ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. 9వ అధ్యాయము 11వ వచనం. దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. రాహాబు అనేటువంటి ఆమెకున్న బిరుదేని తెలుసా? రాహాబు అనే స్త్రీకి ఉన్న బిరుదేని తెలుసా? వేశ్య. ఆమెకున్న బిరుదేంటి? ఏంటండి? లేకపోతే వ్యభిచారి. ఆమెకున్న బిరుదు వేశ్య. ఈమె దేవుని కూర్చున్నటువంటి వర్తమానం వింది, దేవుని కూర్చు వింది, విశ్వసించింది. ఆమెకు మారు మనసు వచ్చేసింది. ఆమెకు ఏమొచ్చింది? మారు మనసు వచ్చి దేవుని బిడ్డారా ఆమె ద్వారా బోయాజు ద్వారా యెషయా ద్వారా దావీదు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకలోనికి వెళ్ళిపోయింది ఆమె. మారు మనసు. ఇదిగో నా వారు అనుకున్నాను, వదిలేస్తానని అనుకోలేదు, అడ్డంకులు ఏమి చెప్పలేదు. అడుగుతుంది, ఆ సేవకులు అడుగుతుంది, అయ్యా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నేను దేవుని కూర్చున్నటువంటి విన్న సంగతులను బట్టి, ఆయన భయంకరమైన ఉగ్రతను బట్టి ఇదిగో నేను తెలుసుకున్నప్పుడు నా హృదయములకు వ్యాధిని కలిగింది, నాకు నిత్య జీవం కావాలి అని మారు మనసు పొందుకుంది కనుక ఆమె సహాయకులంట, ఆమె సహాయకులు కూడా ఏం చేస్తారంట? ఆమె యొక్క సహాయకులు కూడా మారు మనసు పొందుతారు. ఈ రోజున దేవుని బిడ్డలారా మనము కూడా రాహాబు యొక్క సహాయులుగా ఉంటే కనుక నీకు కూడా మారు మనసు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే, నీకు క్రీస్తులో అడుగు పెట్టాలి అంటే నీకు మారు మనసు నీకు కావాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన యందు పాప విమోచన, ఆయన యందే నిత్య జీవము, ఆయన యందే నరకము నుంచి నువ్వు తప్పించబడతావు అనే విశ్వాసం నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకేమవుతుంది తెలుసా? మారు మనసు వస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను ఒక బలమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఇంకా మీరు చదవగలిగితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనంలో మీరు చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనం, ఒక ముద్దలో నుండి ఒక ఘట్టము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేటుకు మట్టి మీద కుమ్మరి వారికి అధికారం లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును
తన ప్రభావమును చూపుటకును హెచ్చరించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘ శాంతముతో సహించిన నేమి. ఎంత చక్కని మాట అండి. ఆయన ఏం చేస్తాడంట? ఆయన పాత్రగా తయారు చేస్తాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా మలుచుకోవడమే మారు మనసు. ఆయనకి ఇష్టమైన పాత్రగా మలుచుకోవడానికి, ఆయన పాత్రగా చేయడానికి ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన సహిస్తున్నాడు ఇంతకు మారు మనసు పొందుతామని. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మారు మనసు పొందని వారిగా ఉండిపోతున్నామండి. రాహాబు ఒక్క ప్రసంగం విని, ఒక్కసారి దేవుని గురించి విని ఆమె మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే, చెరసాల నాయకుడు ఒక్క ప్రసంగం విని అతడు మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే, వారు క్రీస్తులో వారి పాదములు పెడితే ఈ రోజున నువ్వు అనేకమైన ప్రసంగాలు వింటున్నావు. దేవుని యొక్క ఉగ్రత తెలుసు, దేవుని యొక్క ఉగ్రత లోకం మీదకి ఎలా రాబోతుందో అన్ని కూడా తెలుసు. నీకు అన్ని తెలిసిన నీకేం రావట్లేదు? ఆయనకి ఇష్టమైన పాత్రగా మలచబడట్లేదండి. ఆయన దీర్ఘ శాంతమును నువ్వేం చేస్తావు తెలుసా? చులకరగా ఆయన వస్తానంటాడు. ఎక్కడ వస్తాను? 5 నాళ్లే అని ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం అండి. దేవుడు నువ్వు పాదం పెట్టడానికి నిర్లక్ష్యం అండి. అందుకే ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు మొట్టమొదటి నీ పాదములైన క్రీస్తులో ఉన్నాయా అంటే దేన్ని బట్టి తెలుసుకోవడం తెలుసా? మారు మనసుకు తగిన జీవితం, రక్షణ పొందుకోవడమే పాదాల లోతు అనుభవం ఏంటి తెలుసా? క్రీస్తులో మొట్టమొదటి అడుగు పెట్టడం అంటే తెలుసా? నువ్వు మారు మనసు పొందుకుని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకోవడమే పాదాల లోతు అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నట్టు. రాహాబు అనే వేశ్య పాదాల లోతు అనుభవాన్ని ఆమె జీవితంలో కలిగి ఉంది. కొన్ని కుటుంబం అంటే కాదు, అనేక మంది ఆ మారు మనసు పొందడానికి అడ్డంకోవలు ఏమీ చెప్పకుండా మాకు బాప్తిసం ఇచ్చేయాలి. మారు మనసు పొందినటువంటి అనుభవంలోకి అనేక మంది నడిపించబడితే, వేసలే మారు మనసు పొంది క్రీస్తును అంగీకరించి పరిశుద్ధమైన జీవితం మనం జీవిస్తూ ఉంటే, ఈ రోజున దేవుని బిడ్డారా నువ్వు అనేకమైన సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు. మారు మనసు అనుభవం అంటే పాదాలలో అనుభవం ఉందా? లేకపోతే ఈ రోజునే క్రీస్తును అడుగు పెట్టు, లేకపోతే ఉగ్రత పాలైపోతావు. దేవుని పెట్టారా? కొబ్బరి చేతిలో మట్టి ఉన్నట్టుగా, మట్టి గత ఉన్నట్లుగా నువ్వెవరి చేతిలో ఉన్నావు తెలుసా? దేవుని చేతిలో ఉన్నావు. ఆయనకి ఇష్టమైన రూపం రాకపోతే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? కొబ్బరివాడు ఏం చేస్తాడు? అతను ఒక పాత్రగా చేద్దాం అనుకుంటాడు. ఆ పాత్రగా రాకపోతే దాన్ని ఏం చేస్తాడు? తీసి వేస్తాడనే చూస్తున్నావు తప్ప ఆయన ఏం చేస్తాడు తెలుసా? పాత్రగా రానప్పుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? నలిపేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు? అలాగే మళ్ళీ కూడా ఆయనకి ఇష్టమైన పాత్రగా మలచడానికి అనేకమైన సంవత్సరాల నుంచి చూసి చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన పాత్రగా రాకపోతే నేను ఏం చేస్తాను తెలుసా? అప్పుడు ఈ భూమి మీద ఉంటావు. నువ్వు అనుకుంటున్నావు మళ్ళీ జన్మెత్తావు, నీవు అనుకుంటున్నావేమో. దేవుని ఎరగని వాడు అనుకుంటాడు ఇంకో జన్మ 7 జన్మలకి. నీకు మళ్ళీ ఇంకొక జన్మలో నిన్ను పుట్టించి నీకు మారు మనసు కలగజేసి నీకు రక్షణ కలగజేసి పరలోక రాజ్యం ఇస్తాడనుకుంటావేమో. ఎవరంటే మనిషికి 2 జన్మలు. ఒకటి శరీరానుసారమైన జన్మ, 2 ఆత్మ సంబంధమైన జన్మ. శరీర జన్మతో నువ్వు సరిపెట్టుకుంటే నువ్వు 2వ మరణంలోకి వెళ్ళిపోతావు. అది ఆత్మ సంబంధమైన పునరుజ్జన్మ సంబంధమైన స్నానము చదువు రక్షణలోకి వెళితే నువ్వు నరకము నుంచి తప్పించబడతావు. దేవుడు మొట్టమొదటి నీకు అనుభవం మారు మనసు రక్షణ అనుభవాన్ని పాదాలలో అవన్నడు. మళ్ళా 1000 మోర్లు కొలు అంటే 1000 మోర్లు కొలి చూస్తానంట. అతను ఏలోకి వెళ్ళి తెలుసా? మారు మనసు పొంది రక్షణ పొందుకున్న అనుభవం నుంచి ఏ అనుభవంలోకి వెళ్ళాలో తెలుసా? దేవుని బిడ్డారా, మోకాళ్ళ లోతు అనుభవంలోకి వెళ్ళాలి. మోకాళ్ళ లోతు
మోకాళ్ళ లోతు దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మోకాళ్ళ అనుభవానికి సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున రక్షణ పొందిన నీవు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవం లేకపోతే నువ్వు ఎంతమంది గుంపులోకి వెళ్ళవు. కొంతమంది బాప్తీసం తీసుకుంటారు, అసలు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. కొంతమంది ప్రార్థనకి వెళ్ళాలని మనసు ఉండదండి వాళ్ళకి. ప్రతిరోజు ప్రార్థన చేయలేకపోతే మనసు కూడా ఉండదు. లేవడం, తినడం ఇదే బాగా కొంతమందిని చూస్తూ ఉంటే అలాగే కనపడతారండి. అసలు ప్రార్థనకి వెళ్ళాలని మనసే ఉండదండి. ఎందుకు నాకు అర్థం కాదండి వాళ్ళకి. రక్షణ పొందిన నీవు రెండవ అనుభవంలోకి వెళ్ళాలి. గెలుచుకోకపోయి వెనకపోకూడదు. మళ్ళీ పాపంలోకి ఎక్కడికి వెళ్ళాలి? యెహెజ్కేలు ముందుకెళ్ళాడా, వెనక్కి వెళ్ళాడా? పాదాలలో తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మోకాళ్ళలో అనుభవంలోకి వెళ్ళాలి. అంతేగాని వెనకపోకూడదు. మన జీవితాలు వెనకపోకూడదు. చాలా మంది జీవితాలు వెనకపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళాలి? మోకాళ్ళలోతు అనుభవంలోకి వెళ్ళాలి. మోకాళ్ళలోతు అనుభవంలో లేని వాడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వదిలేస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవగలిగితే మీకు బాగా అర్థం అవడానికి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చి, చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను అని చెబుతూ మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ఇక్కడ చూడండి, మోకాళ్ళుని ఏమన్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన కలిగి ఉండండి. అక్కడ మిద్యానీయుల చేతిలో నుంచి వారు విడిపించబడాలి అంటే, మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించబడి వారి పొందుకోవలసిన స్వాస్థ్యాన్ని వారు పొందుకోవాలంటే మీరేం చేయాలి తెలుసా? మోకాళ్ళుని నీళ్లను కతకాలి అన్నాడు. నీరు దేవునికి సాదృశ్యం తెలుసా? వాక్యానికి సాదృశ్యం. నీరు వాక్యానికి సాదృశ్యం. ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు తెలుసా? లక్షల కొద్ది ఉన్నారండి. అందులో మోకాళ్ళుని గతికిన వారు ఎంతమంది అంటే 300 మంది. 300 మంది. వారు 300 మంది చాలు. మిగిలిన వదిలే ఆ 300 మందితో మిద్యానీయులను జయించగలమని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. వాళ్ళే కావాలి నాకు. మోకాళ్ళు ప్రార్థన, మోకాళ్ళ అనుభవాన్ని కలిగినటువంటి వారిని ఇదిగో నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు. కానీ ఇదిగో విడిపించబడిన వారందరూ కులబెట్టి తీసుకోమన్నాడా? తీసుకుని వెళ్ళమనలేదు. ఎవరు స్వతంత్రించుకున్నారు తెలుసా? మోకాళ్ళుని గతికిన వారు మాత్రమే, మోకాళ్ళ అనుభవాన్ని జీవితాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే. దావీదు మరి నేను దీవించబడాలి, దావీదు మరి నేను ఆశీర్వదించబడాలని చెప్పుకుంటా మంచిదే. దావీదు ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడో తెలుసా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోనికి మీరు రాగలిగితే కీర్తనకుడు 109వ కీర్తన 24వ వచనాన్ని మీరు చదవగలిగితే, 109వ కీర్తన 24వ వచనాన్ని, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమయ్యను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కుపోయాను. దావీదు ఎటువంటి మాటలు చెప్తున్నాడు చూడండి. దావీదు ఉపవాస ప్రార్థన వల్ల తన మోకాళ్ళు ఏమైపోయాయంట? చిక్కుపోయాయంట. ఎంత మోకాళ్ళు అనుభవం ఉందంటారు? దావీదు ఎవరనుకుంటున్నారు? ఒక రాజు అండి. రాజుగారికి మోకాళ్ళ నుండి ప్రార్థన చేయవలసిన పని ఉందా? ఉందండి. రాజులైనా అధికారులైనా నువ్వు ఎంత ఆస్తి పాస్తులు కలిగి ఉన్న నీకు ఏ ప్రార్థన ఉన్నదో తెలుసా?
మోకాళ్ళ అనుభవాన్ని ఉండాలి. మోకాళ్ళలో అంటే ప్రార్థన జీవితం నీలో ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆ జగన్ గారు మోకరించి దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాడు. నేను చూసేది లేదు. నేను ముఖ్యమంత్రిని కదా, నాకు సింహాసనం అయ్యి పాస్టర్ గారు పక్కన అన్నాడా? అనలేదు. ఎవరైనా సరే దేవుడి దగ్గర మనం ఏం చేయాలి తెలుసా? మోకరించి ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆనాడు రాజు లాంటి వారి, గొప్ప అధికారం కలిగినటువంటి వారి మోకాళ్ళలోతో అనుభవాన్ని కలిగి ఉంటే, ఈ రోజున దేవుడు పిల్లారా, నీ అనుభవం ఏముంది? మోకాళ్ళ అనుభవం నీకుందా? ప్రార్థన చేసే అనుభవం నీకుందా? దావీదు మహారాజు అయినప్పటికీ రోజుకి 7 మార్లు ప్రార్థించేటువంటి వాడండి. 7 మార్లు ప్రార్థించే ప్రార్థన పరుడండి. మోకాళ్ళ ప్రార్థన, ఇదిగో నువ్వు ఏదైనా జయించగలవు. దేవుడు బిడ్డలారా, రక్షణ పొందుకుని ఇంటి దగ్గర కూర్చుని ఈదులంటే తిరగడానికి కాదు, దేవుడు నిన్ను పాపం నుంచి విడిపించింది. ఆయన పరిశుద్ధమైన రక్తం చేత నిన్ను విడిపించింది. ఎందుకో తెలుసా? దేవుడు బిడ్డలారా, ఇదిగో నిన్ను విడిపించింది ఆ మారు మనస్సు పొంది మోకాళ్ళలోతో అనుభవంలోకి వెళతామే. మోకాళ్ళలోతో అనుభవంలోకి నువ్వు వెళ్ళడమే అభివృద్ధి చెందడం. వెనక దిగజారిపోవడం కాదు. వెనక దిగజారిపోతే నీ జీవితంలో అభివృద్ధి కనపడదని దేవుడు బిడ్డ నువ్వేం చేయాలి తెలుసా? క్రీస్తులో అడుగు పెట్టిన నీవు ఏం చేయాలి తెలుసా? ఇంకా ముందుకు నడవాలి. 1000 బోర్లు నడవగా ఎక్కడికి? మోకాళ్ళ లోతు అనుభవంలోకి వెళ్ళాడు యెహెజ్కేలు. ఈ రోజున మనము కూడా ఇక్కడ దావీదును చూస్తే మోకాళ్ళ లోతు అనుభవాన్ని, అంటే ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థన జీవితం అనే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడండి. దేవుడు బిడ్డారా, అంతేకాదండి, ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే దానియేలు భక్తుల గురించి మాట్లాడుతున్నటువంటి వాక్య భాగంలో మీరు చూస్తే 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదవగలిగితే చక్కని మాట అక్కడ కూడా రాయబడి ఉందండి. ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం 30 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తలుపులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించుకునేది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దానియేలు ఇశ్రాయేలు ప్రజలు 300 మంది మాత్రమే. లక్షల కన్నా ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు తెలుసా? 300 మంది మాత్రమే. 30 లక్షల మందిలో ఎంతమంది ఉన్నారు? 300 మంది. లక్షకే 100 మంది. ఆ లక్షకు 100 మంది కూడా లేదు. 10 లక్షలకు 100 మంది ఉన్నారు ప్రార్థన చేసేటువంటి వారు. ఇక్కడ మందిరంలో 60 మందికి ఎంతమంది ఉంటారు? 6. ఎంతమంది? 6 దర్శకులు. 6. శుక్రవారం ఎంతమంది కనపడతారండి? ఎంతమంది కనపడుతున్నారు? మరి మిగిలిన వాళ్ళందరికీ మోకాళ్ళ అనుభవం అవసరం లేదా? పరలోక రాజ్యము కావాలంటే ఇదిగో నువ్వు అడుగు పెట్టేసి, దేవుడు అడుగు పెట్టేసి నేను రక్షణ పొందుకున్నాను, నేను పరలోకం వెళ్ళి పిచ్చేద్దాం దేవుడు అనుకుంటున్నావా? ఎవడండి కొలత అంతదంటే దేవదూత నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలంటే మిలిటరీ వాడికి కొలత ఎరగొప్పదు. నువ్వు ఎంత పడుకున్నావు? మిలిటరీ వాడిని ఎవరిని బట్టి వాళ్ళు మిలిటరీలో తీసేసుకుంటాడా? ఏం చేస్తారా? ఒకడు ఉంటాడు కొలత కొలిచేవాడు. నువ్వు ఎంత పడుకున్నావు? నీ చెస్ట్ ఎంత ఉంది? నువ్వు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఎంత ఉంది? ఊపిరి తీసి ఊపిరి వదిలినప్పుడు ఎంత ఉంది? అన్ని కూడా కొలత వేస్తాడు. కొలత వేసి నువ్వు సెలెక్ట్ అయితే ఏం చేస్తాడు? ఆ కొలత సరిపోతే లోపల తీసి, కొలత సరిపోకపోతేను వెళ్ళు అంటాడు. అలాగే పరలోక రాజ్యంలో ఎవరిని పడితే వారిని అందులో తీసేసుకోడు. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోతే నీకు పరలోక భాగ్యాన్ని దేవుడు నీకు ఎవరండి? ఆయన పరలోక రాజ్యం యొక్క భాగ్యమును నీకు ఇవ్వాలి అంటే నీకు ఉండవలసిన తెలిసే మోకాళ్ళలో తోలుకో. అప్పుడు నువ్వు చేయవలసిన 12 నిమిషాలు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనాన్ని మీరు చదవగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని
ఏమని చెప్తున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు ఎప్పుడు సంఘంతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగంలో మీరు చూస్తే, కాబట్టి వాడలేని చేతులను సడలిన మోకాళ్ళను ఏం చేయాలంట? బలపరచండి. ప్రార్థన చేయక నీ మోకాళ్ళు సహకరించట్లేదేమో. నేను గంట సేపు మోకరించి ప్రార్థన చేస్తానన్న వాళ్ళు చేతులు అర్థం ఎక్కడ ఉన్నవాడు? ఒక గంట చాలా సంతోషం. నేను 10 నిమిషాల కంటే మోకాల మీద ఉండలేను అన్నవాడు చేతులు అర్థం. మీరందరూ మోకాల మీద ఎక్కువగా ఉంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అంటాకే ఓపిక లేదంటే మోకాళ్ళ మీద ఉన్నమాటంటే పాస్టర్ గారు మనకి హల్లెలూయా అంటాకే నోరు లేదు. అవునా? మోకాళ్ళ మీద ఉన్న ఓపిక ఎక్కడదే? దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, ఇదిగో నువ్వు మోకరించే ప్రార్థన జీవితం నీలో లేకపోతే ఈ రోజు నువ్వేం చేయాలంటే బలపరుచుకో. దానియేలు వలె ఎంత శాసనం, ఇదిగో సింహాల పోలేసేంత మోకరించి ప్రార్థన చేస్తే చెప్పిన శాసనము కూడా లెక్క చేయకుండా దానియేలు మోకాళ్ళను యథావిధిగా 3 దేవుడికి ప్రార్థన చేయడం మానలేదు. సింహాల బోర్లో పడేస్తానంటే ప్రార్థన చేయడం మానకపోతే నీ భర్తని నువ్వు ప్రార్థన చేస్తూ కొడతానంటే నువ్వేం చేస్తావు? ప్రార్థన మోకరించో. ప్రార్థనకి వెళ్ళావంటే ఊరుకొని ఏలన్నానంటే నువ్వేం చేస్తావు? మానేస్తామండి. మన భక్తి మన యొక్క ఆత్మీయ స్థితి దేవుడు అంతగా ఉంది మనకి. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బంధువులు వస్తారు ఆదివారం, మేము రాకరా కూర్చొని ప్రార్థనకి వెళ్తున్నావా అంటే ఏం చేస్తారు మీరు? చెప్పండి. ఎప్పుడు వచ్చాను పోలే, నేను మారేస్తాను. మన ఆత్మీయ స్థితి అంత ఉందని అంత లోతుంది. దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. ప్రతి ఒక్క దొరికితే మానేస్తామండి ప్రార్థన. చాలా మంది క్రైస్తవ జీవితం ఎంతో తెలిసి ఈ రోజున ఒక్కల గురించి ఎదుర్కొంటారంటే ప్రార్థన మానేయడానికి. నేను దేవుడు బలముగా నేను మోకరించిన ప్రార్థన, ఆ ప్రార్థన లేకే శ్రమను తొయ్యలేకపోతున్నావు. ఆ ప్రార్థన మోకాళ్ళు అనుభవానికి లేకే సాతాన్ని ఇంటిలోంచి బయటికి గెంటలేకపోతున్నావు. మోకరించి ప్రార్థన చేస్తే దానియేలు సింహాల నోళ్ళు మూయబడ్డాయి. గల కారణం ఆ మోకాళ్ళ యొక్క ప్రార్థన బలం కదా. చెప్పండి. మరి సింహాలే మనిషి కనబడితే ఆకలితో ఉన్నటువంటి సింహాలే అవి కూడా మోకరించేసి ఇతను చూసి దేని బట్టి అంటారు? మోకాళ్ళలో అనుభవం. ప్రార్థన జీవితం అండి. అది నీ జీవితంలో లేకే శ్రమలు నిన్ను ముంచేస్తున్నాయి, కష్టాలు నిన్ను ముంచేస్తున్నాయి, సాతాను నిన్ను బాగా బాగు పెడుతున్నాడు. అంతే. దేవుడికి స్తోత్రం. మోకాళ్ళలో అనుభవం లేకపోతే ఈ రోజున సడలిపోయిన మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేయక మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నావు. ఈ రోజు నుంచి మొదలుపెట్టి బలపరచుకొని మోకాళ్ళని మోకాళ్ళలో అనుభవంలోకి వెళ్ళు. దేవునికి రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతారు. దేవుని బిడ్డలారా, ఎవరిని పడితే వారిని రండి పరలోకించేస్తాను అనుకుంటున్నారా? ముందు పరదేశటువంటి దూతను పంపిస్తాడంట దేవుడు. లెక్కేస్తాడంటే ఎంతమంది ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కలిగి ఉన్నారు, వారి యొక్క ఆత్మీయ స్థితి ఎంత లోతుంది కొలిసే నిన్ను లోపలికి రమ్మంటాడు. మిగిలిన అందరికి ఏ మాత్రం లేకపోతే మారు మనసు కూడా ఉండదు. బాప్తిసం పొందుతాడు కొంతమందికి, ఏమనదు, మారు మనసు కూడా ఉండదండి. పాత జీవితాన్ని వదలండి. అంటే వాళ్ళు దేవుళ్ళు ఉన్నామని అనుకుంటారండి. బాప్తిసం పొందుకుని లేరండి. దేవుళ్ళు కూడా వారి పాదాలు లేవు. రెండవది మోకాళ్ళలో అనుభవం. మూడవది దేవుని బిడ్డలారా, మూడవది తెలుసా? నడుము లోతు. మూడవది ఏంటి? ఇప్పుడు చదివిన వాక్య భాగం ఏమున్నాయి? నడుము లోతు అనుభవాన్ని కలిగి ఉండాలి. 1000 మూరలు కొనవగా. చూడండి, దేవుల్లో ముందుకెళ్తున్నటువంటి నీ స్థితి ఏమన్నా తెలుసా? అభివృద్ధిలోకి వెళ్ళాలండి. ఇంకా నువ్వు దేవుల్లో లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. లోతైన
కృంగిన జలములలో లోబడు. ఏమంటారు పాట? నడిపించు నానావని పాటలో ఎంత చక్కగా పాడతారండి. లోతైన అనుభవంలో నన్ను నడిపించని పాడతారు. ఇప్పుడు నడిచావు నువ్వు? ఆయన చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించాలని చూస్తామంటే నువ్వేం చేస్తా? చిన్నపిల్లడు స్కూల్కి తీసుకెళ్తుంటే ఏం చేస్తాడు? వెనక్కి వెళ్తాడు, చూసావా? అలా వెనక్కిపోతాను. ఆయన ప్రభువు చేయి పట్టుకుని దేవుల్లో అభివృద్ధి చెందు, దేవుల్లో నీ ఆత్మీయ స్థితి వరకు ఇంకా అభివృద్ధి చెందని దేవుళ్ళకి నేను చేయి పట్టుకుని లాగుతూ ఉంటే నువ్వేం చేస్తారా? వెనక్కిపోతాను. అభివృద్ధి ఏముంటుంది? ఇప్పుడు మనలోతు అనుభవంలోకి వెళ్ళాలి. ఈ మనలోతు అనుభవం దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? ఏ అనుభవానికి సాదృశ్యంగా ఉంది తెలుసా? దేవుని యొక్క వాక్య అనుభవంలోకి. దేవుని యొక్క వాక్యం అనుభవంలోకి వెళ్ళిపోవడం దేవుని పిల్లారా. అంటే వాక్యం నువ్వు తెలుసుండి ఇది నువ్వు చెయ్యాలి, ఇది నువ్వు చేయకూడదు. ఎప్పుడైతే వాక్య అనుభవం నీకు ఉంటుందో నువ్వు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఎలాగ నడవాలో ఎలాగ నడవకూడదో, ఎలాగ మాట్లాడాలో ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ ప్రవర్తించాలో ఎలాగ ప్రవర్తించకూడదు అన్నీ తెలుస్తాయి. ఏది ఎలాగ చేయాలి అన్నీ తెలుస్తాయి. ఈ రోజున వాక్య అనుభవం లేక ఏం చేస్తాడో తెలుసా? ఏది ఎలాగ చెయ్యాలో అలాగ చేయకుండా దేవునికి పాత్రగా ఉండవలసిన వారే దేవునికి పాత్రగా ఉండలేకపోతున్నారు. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను మోషే నడిపిస్తున్నప్పుడు అతనికి చెప్పినటువంటి మాట ఏమిటి మీరు ఆలోచన చేస్తే, నిర్గమకాండము 32వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాలెములో ద్వారము నుండి ద్వారములకు వెళ్ళుచు చాలా జాగ్రత్తగా వినండి మాట. ద్వారము నుండి ద్వారము యొద్దకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికారిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. ఏం కట్టుకుని వెళ్ళమంటాడు? మోషే ఇశ్రాయేలు ప్రజలను నా యొద్దకు రండి అని పిలిచాడు. వస్తే లేవీలందరూ చాలా మంది వచ్చారు. వస్తే అప్పుడు అంటున్నాడు, మీలో ప్రతివాడు తన నడుముకు ఏం కట్టుకుని? కత్తిని కట్టుకోండి. నడుమునకు కత్తిని కట్టుకుని ఏం చేయమన్నాడు? ఈ గుమ్మములో నుంచి ఇంకొక గుమ్మములోనికి, పాళెములో నుంచి పాళెములోనికి మీరేం చేయాలి? వెళ్ళండి. వెళ్ళి తన సహోదరిని ఇంకా ఎవరైనా సరే ఏం చేయమన్నాడు? చెప్పే. ఈ మాటలో చాలా మంది ఆత్మీయ అర్థం తెలవనోళ్ళు ఏమన్నా తెలుసా? ఆత్మీయ అర్థం తెలవనోళ్ళని ఏమన్నారు తెలుసా? తన సహోదరిని కట్టించుకుని నరికేమన్నాడు. ఏం ప్రోఫిట్? శివ గ్రంథంలో ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాటలేవి. చంపడం అంటే తెలుసా? పాపముల చేత, అపరాధముల చేత వారు చచ్చిపోయినటువంటి స్థితిని, వారు పాపాన్ని వారు చెప్పి దేనితో చంపాలో తెలుసా? నీ సొంత మాటల చేత నువ్వు చంపలేవు. నీ సొంత మాటల చేత నువ్వు వారిని చంపలేవు. దేనితో చంపలేవు తెలుసా? దేవుడి వాక్యం చేత వారు ఉన్న పాపాన్ని చంపమంటాడు. ఎక్కడికి వెళ్ళి? ఈ పాలెములో నుంచి గుమ్మములోనికి దాటుచు. ఎంత చక్కని మాట అండి. ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళొచ్చు. ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన సైనికాన్ని అంటే తన స్నేహితులను, ప్రతివాడు తన పొరుగు వారిని ఏం చేయాలి? చంపే. దేవునికి స్తోత్రం. అలాగే చెప్తూ ఉంటే ఏం చేస్తాడు తెలుసా? తన స్నేహితులను పాపమని చెప్పాడు, తన
అన్నదమ్ముల యొక్క పాపాలను చెప్తాడు. తన ఇరుగు పొరుగు వారి యొక్క పాపాలను చెప్పి ప్రభు యొక్క నడిపించగలిగిన వాటిలో ఉన్నారు. ఈ రోజున ఆ కట్టు మీద తెలుసా, దేవుని యొక్క వాక్యం రెండంచెల వాడి కంటే పొదువైనది అన్నాడు. ఖడ్గమ కంటే, ఖడ్గమ చెప్తున్న వాక్యమే. ఆ వాక్య అనుభవం నీలో ఉన్నప్పుడు ఆ వాక్యం చేత నీ కుటుంబాన్ని ఏం చేత తెలిసి చంపుతో వాటిలో ఉన్న పాపాన్ని చెప్పి క్రీస్తు యొక్క నడిపించగలుగుతావు. ఈ రోజున వాక్య అనుభవం లేకే నీ కుటుంబాన్ని కూడా నువ్వేం చేయలేకపోతున్నావు తెలుసా? నీ కుటుంబాన్ని కూడా నువ్వేం చేస్తావు, ఏం చేయలేకపోతున్నావు తెలుసా? రక్షించలేకపోతున్నావు. నీ సొంత మాటల చేత ఎవరిని కూడా, ఎవరి పాపాలను కూడా నువ్వు తీసివేయవు. దేవుని యొక్క వాక్యం అని కథం, దేవుని యొక్క వాక్యపు అనుభవం కలిగి ఉన్నప్పుడు ఆ వాక్య అనుభవమే రాహాబు తన కుటుంబం అంతటా రక్షించుకోగలిగింది. లూదియా వాక్య అనుభవమే తన కుటుంబం అంతా కూడా రక్షించుకోగలిగింది. చెరసాల నాయకుడు ఆ వాక్య అనుభవమే, ఆ వాక్య అనుభవమే ఏం చేసి తెలుసా? తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకోగలిగింది. ఈ రోజున నీ వాక్య అనుభవం నీకు లేదండి, అందుకే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోతున్నావు, వారి పాప జీవితాన్ని చంపలేకపోతున్నావు. కారణం తెలుసా? వాక్య అనుభవం నీకు లేక. గుమ్మములోంచి గుమ్మములోనికి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎప్పుడన్నా నీ గుమ్మం దానికి ఇంకో గుమ్మలోకి వెళ్ళి ఎవరన్నా దేవుని సన్నిధికి నడిపించావు నువ్వు? లేదండి. ఎవరు జరగాలి? మాస్టర్ గారి పని అది. ఎవరి పనిది? అది ఏం చెప్తున్నాడు? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా కూడు కంటే అందరూ వచ్చాడు. వాడు చెప్పాడు, మీలో ప్రతి వాడు నీ నొడానికి ఏం కట్టుకోడు కత్తి కట్టుకున్నానండి. కోపం నుంచి కోపంలోనికి వెళ్ళి ఇదిగో వారి యొక్క పాప స్థితిలో నుంచి వారు విడిపించి క్రీస్తు యొక్కకు నడిపించమంటే నడిపించారండి. ఈ రోజున ఇదిగో నిన్ను దేవుడు నిన్ను రక్షించింది ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యమునికి ప్రకటించింది ఎందుకో తెలుసా? ఆ వాక్యమును విడిచిపెట్టేంతవరకు కాదు, విన్న వాక్యమును నీ హృదయం అనేటువంటి మనసు, నీ నడుము అనే హృదయంలో వాక్యమును భద్రం చేసుకుని ఆ వాక్యమును అనేక మందికి ప్రకటించి వారి యొక్క పాప స్థితిలో నుంచి విడిపిస్తామని వాక్యాన్ని దేవుడికి నేర్పిస్తాం. కానీ వాక్య అనుభవం నీకుంటే కనుక నీ వాళ్ళందరినీ, నీ స్నేహితులను, నీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ రక్షించుకుంటావు. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోతున్నావు అంటే వాక్యములో నువ్వు ఎదుగుదల నీకు లేదు. వాక్యములో నీకు ఏమి లేదు? ఎదుగుదల లేదు. మరొక మాట వేసి చూద్దాం సార్. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవగలిగితే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం. నాలుగవ అధ్యాయము 17వ వచనం. గోడ కట్టువారు, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకుని ఉండేవి. మరియు కట్టువారులో ఒక్కొక్కడు తన కత్తెను నడుమునకు బిగించుకుని గోడ కట్టుచుకొచ్చాను. బాకాబుదు వాడు నా యొద్ద నిలిచాను. ఇక్కడ చూడండి, ఒక చేతితో ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము యొక్క ప్రాకారాలను కూడా కట్టడానికి కూరుకున్నప్పుడు సన్బాటావు అనేటువంటి వాడు ఇంకా కొందరు అడ్డంకులు కట్టనివ్వకుండా చేయడానికి వ్యతిరేకస్తులు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఏదో ఈ నెహెమ్యా ఆ గోడ కట్టే వాళ్ళకి నెహెమ్యా చెప్తున్నాడు, అబ్బాయి దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క పట్టణాన్ని మనం కట్టాలంటే మామూలుగా కట్టలేదు. ఒక చేతిలో ఏముండాలి? కత్తి. ఒక చేతితో ఏముండాలి? తాపి. ఒక చేతితో తాపి, ఒక చేతితో కత్తించుకుంటే ఎవరైనా వచ్చారా? ఈ రోజున వాక్య అనుభవం లేకే ఎవరైనా మీకు బాగుంటారు. ఈ కత్తి అనేది దేవుని సాదృశ్యం అని చెప్పని తెలుసా? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. రెండంచెల వాడి కంటే పొద్దునైనది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము ఎటువంటి పాపం అనేది నరికి పారేసేది. అవునా లేదా? టేక్ సెట్ ఉంటుంది, టేక్ సెట్ ఎదుగుతూ ఉంటుంది. అది చక్కగా పైకి ఎదగాలంటే
ఆ టేకు చెట్టు దానికి తెలియకుండా పక్కన ఏమవుతాయి, కొమ్మలు అవుతాయి. ఆ కొమ్మల్ని యజమాని ఏం చేస్తాడు, కత్తించుకుని ఏం చేస్తాడు, నరకకపోతే ఏమవుద్ది, చెట్టు ఎదుగుదల ఉండదు. కత్తి తీసుకుని నరకకపోతే ఎదుగుదల ఉండదు. అలాగే దేవుని యొక్క వాక్యం ద్వారా నీ పాపము మాటలు, పాపము క్రియలు, పాపము తలంపులు దేవుని యొక్క వాక్యం చేత నరకకపోతే వారు కూడా అభివృద్ధి ఉండదు. నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవరైనా సరే వారు ఆత్మీయంగా వారికి ఎదుగుదల ఉండాలి అని నువ్వు కోరుకుంటే, వారిని దేవుని యొక్క మందిరముగా, దేవుని యొక్క ఆలయముగా, దేవుని యొక్క పట్టణముగా కట్టాలని కూరుకుంటే నీ చేతిలో ఉండవలసింది తెలుసా, కత్తి అంటే దేవుని యొక్క వాక్యము. నీ నొడానికి కట్టుకో. అక్కడ అదే రాశాడు, వారి నొడానికి ఖడ్గము కట్టుకుని ఒక చేతితో పని చేసుకుంటాడంట. శత్రువు అన్నవాడు దగ్గరికి రాలేదు. ఈ రోజున అపవాదిని జయించాలంటే దేవుని యొక్క వాక్య అనుభవం నీకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని సాతాను పడగొట్టడానికి వచ్చిందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని యొక్క వాక్యము ఆయనలో ఉంది కనుక ఆ వాక్యం అన్నాడు, దేవుని మాట చేత కాదు, దేవుని మాట ద్వారా ఇదిగో మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల బ్రతుకులు అంటే అది నోరు మూసేసింది సాతాను. ఈ రోజు నీకు వాక్యం తెలవక ఎదుటి వాడు ఏది చెప్తే అది చెప్పి నిన్ను పడగొట్టడానికి వస్తున్నాడు. ఈ రోజు పడగొట్టడానికి, ఈ రోజున వీధులంటే తయారైపోయారు. క్రీస్తులో నుంచి నిన్ను పడగొట్టడానికి, క్రీస్తులో నుంచి నిన్ను దిగజార్చడానికి అనేకమైన తంత్రాలు ఏం చేస్తారో తెలుసా, వారు నీతో వేస్తే దానికి జవాబు చెప్పడానికి నీకు వాక్యం నీకు తెలిసి ఉండాలి, వాక్య అనుభవం ఉండాలి. ఈ రోజున ఎక్కడ చూసినా, యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా ఏం చేస్తారో తెలుసా, దేవులోకి వెళ్ళో, క్రీస్తులోకి వెళ్ళో నీకేమైనా కలిసి వచ్చిందా, ఏం ప్రయోజనం ఉంది, అదేముంది, ఇదిగో అని చెప్పి ఏం చేస్తారు, డైరెక్ట్ గా అడుగుతున్నారండి. జాగ్రత్త అండి, వాక్య అనుభవం లేకపోతే నువ్వు కూలిపోతావు. దేవుడు నుంచి పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండలేవు. అందుకే ఈ రోజు నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. చివరిగా 4వ అనుభవం ఏంటో తెలుసా, చివరిగా 4వ అనుభవం ఏంటో తెలుసా, దేవుని బిడ్డ ఏదలేనంత లోతు, ఏమలేనంత లోతు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా, పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడిన వారు ఎంత దేవుళ్ళు ఆనందిస్తారో తెలుసా, ఎంత దేవుళ్ళు ఆనందిస్తారో తెలుసా. పరిశుద్ధాత్మ అనుభవం లేక ఈ రోజున దేవుని బిడ్డారా ఎందరో వెనక దిగసారిపోతున్నారు, ఎందరో పాపములు పడిపోతున్నారు, ఎందరో శాపకరమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవగలిగితే, ఆ మాట మీరు చదవగలిగితే, యోగా రాసిన పత్రిక పాఠ్య భాగంలో నుండి యోగా రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 వచనం, ప్రియులారా మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. చూడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టచ్చు. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఏం చేయాలంట, పరిశుద్ధాత్మలో ప్రార్థన, పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టాలి. మేడగది అనుభవం ఏంటో తెలుసా, అక్కడ మనం చూడగలిగితే దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజల తర్వాత మేడగది అనుభవం వచ్చింది. వాళ్ళందరూ 120 మంది మేడగదిలో ఉండి ఏం చేస్తుంది తెలుసా, దేవునికి ఆత్మ అభిషేకం కొరకు కనిపెడతా ఉంటే దేవుని ఆత్మ వారి మీద కొమ్మరించబడగా, దేవుని ఆత్మ కొరకు ఆ వారి కనిపెట్టినప్పుడు దేవుని ఆత్మ వారి మీద కొమ్మరించబడగా, ఆ ఆత్మ వారు ఆనందించగలిగిన జీవితం వారికి కలిగి. ఈ రోజున దేవుని బిడ్డలారా దేవుని ప్రేమను నువ్వు జీవించాలి అన్నా, దేవుని కనికరమైన మనసు నువ్వు కలిగి ఉండాలన్నా, దేవుడు నువ్వు విశ్వసించిన జీవితం నీలో ఉండాలి అన్నా, ఇదిగో ఎలా ఉండాలో తెలుసా, ఆత్మ అభిషేకం చేత నింపబడిన వారిగా ఉండాలి, ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారిగా ఉండాలి. లేకపోతే ఆత్మ అనుభవం నీలో లేకపోతే దేవుని బిడ్డ
ఆయన రాకడలో నువ్వు ఎంత పడలేదు, ఏదలేనంత వరకు. పేతురు గారు అదే మాట రాశాడు. చదువు చివరిగా వాక్యం ఊహించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుని వాక్యం ఊహించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలం యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. ఏమని రాసుకొని చూడండి ఒకసారి. ఈ మాట మీరు చదవగలిగితే దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ఎందుకు విమోచించాడు అంటే ఆయన ఆత్మచేత నింపబడి, ఆయన ఆత్మచేత నింపబడి ఆయన ఆత్మలో మనం ఆనందించేటువంటి వారిగా ఉండడానికి దేవుని పెట్టారా. ఇంకా మీరు ఆ మాట మీరు చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక మన్నించండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాని అనగా ప్రపంచం ఎప్పుడును మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా, దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని మూలముగా పలికేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మన అనుభవం ఎటువంటి అనుభవం కలిగి ఉన్న వారు తెలుసా? దేవుని ఆత్మ అనుభవాన్ని కలిగి అప్పుడే మన పరలోక రాజ్యానికి దేవుడు నడిపిస్తాడు. ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఒక జీవజల నదిగా మారిపోయాడు. ఆయన జీవజల నదిగా మారిపోయాడు. ఆయన జీవజల నది, జీవము ఓటైన ఆయనలోనికి నువ్వేంచాను తెలుసా? మొట్టమొదటి నీ పాలు పెట్టాలి. మారు మనసు, రక్షణ అనే అనుభవం రావాలి. రెండవది మోకాళ్ళలో అనుభవం, ప్రార్థన జీవితం. మూడవది దేవుని బిడ్డలారా నడుములోతు వాక్య అనుభవం. నాలుగవది పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి వారసుగా ఉంటావు. అంటే గొప్ప వాక్యం మన పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న పిల్లలందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తనల వచ్చండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా, ఈ రోజు నీవే మా మధ్యలో దిగువచ్చు వేసి మాతో మాట్లాడిన యేసయ్యా నీకు స్తోత్రములని ఎవరికి వారి ప్రార్థన చేయండి. అవునయ్యా, నేను నీలోనే ఉన్నాను అనుకుంటున్నాను, నేను నీలోనే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ నా ఆత్మీయ స్థితి అయ్యా ఇదిగో ఎంత అభివృద్ధి చెందిందో ఎంతవరకు నేను చూసుకోలేదు అయ్యా. అందుకే ఈ రోజు మాతో మాట్లాడు. పాదాల లోతులన్నా ఉన్నావా? మోకాళ్ళ లోతులైనా ఉన్నావా? నడుము లోతులైనా ఉన్నావా? ఏదవలసిన దానికంటే అయ్యా ఎక్కువ లోతులలో ఉన్నావా? నువ్వు మాట్లాడితే నాకు ప్రశ్నకు జవాబేదయ్యా నువ్వు కొలిచినప్పుడు. అయ్యా ఇందులో ఏ అనుభవం లేకపోతే ఈ రోజు నువ్వు నాతోనే మాట్లాడయ్యా. ఈ అనుభవాలు కలిగిన అయినా నీ రాజ్యానికి వారసులుగా నన్ను సిద్ధపరచని ఎవరికి వారి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు ప్రేమ స్వరూపైన మా ప్రియపరలోకపతి మీ పరిశుద్ధమైన నామమునకి మీకు వందనాలు. ఎంతవరకు నీ అమూల్యమైన మాటలు చేద్దాం. నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచావు. వ్యర్థమైన మాటలు ఏ బిడ్డలు కూడా వ్యర్థముగా విడిచిపెట్టకుండా ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి నేను రాకడకు మమ్మల్ని అందరినీ కూడా ఆయుధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నందు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.